అప్పుడు మళ్ళీ కనబడ్డ ప్రతి చోటికి వెళ్ళి అయ్యా నాకు ఆపదలు వస్తున్నాయండి, నాకు కష్టాలు వస్తున్నాయండి, నేను ఏమిటో ఇబ్బందుల్లో ఉన్నానండి అని చెప్పుకోవడం కాదు. నీ జీవితాన్ని దిద్దుకో, నీ ప్రవర్తనని దిద్దుకో, నీ నడవడి దిద్దుకో. నువ్వు భూతముల పట్ల, భూతములు అంటే ప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము, పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి అంటారు భాగవతంలో పోతన గారు. నువ్వు భూతముల పట్ల ప్రేమతో, ముగ్గురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నీకు వస్తే నీకు కారణము లేనటువంటి ఆపదలు రావు. కారణమున్న ఆపదలంటే చేసిన కర్మకి ఫలితం ఉంటుంది. ఎప్పుడో తెలియక చేసావు కానీ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. పాము కరవవలసిన వాడిని చీమతో కనిపించి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు వాడు మారాడు, భక్తితో ఉన్నాడు కాబట్టి వాడిని నేను చనకనంటాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఈ ఈశ్వర కృప రావడానికి కారణం నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు కేవలం ఈశ్వరుడికి వెళ్ళి బిల్వదళాలు వేసినంత మాత్రం చేత ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనుకోవద్దు. ఆ బిల్వదళాలు ఆయన సృష్టిలోవే నువ్వు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పీ చేతస్సరసిజమమానాధ భవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఈశ్వరుడికి పట్టుకెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను నువ్వు ఇవ్వడానికి నువ్వు కొత్తగా సృష్టించి తేలేదు. ఈశ్వర సృష్టిలో ఈశ్వరుడికి ఇస్తున్నావు. దానికి నీ ప్రజ్ఞ లేదు. నీకు పుణ్యం ఇవ్వడానికి ఆయన నీ చేత ఇప్పించాడంతే. నీ కొడుకు చేతిలో 10 రూపాయలు నువ్వు పెట్టి అయ్యా నువ్వు ఈ పంతులు గారికి ఇవ్వరా అని నీ కొడుకు చేత ఇప్పిస్తే నేను ఇచ్చాను 10 రూపాయలని నీ కొడుకు అంటే అది ఎంత అన్యాయమో. అలా ఈశ్వరుడు మారేడు దళాల్ని సృష్టించి నీ చేతికి మారేడు దళాలు ఇచ్చి నా మీద బారైరా పుణ్యం ఇస్తారన్నాడు. ఈశ్వరాయంత అనుగ్రహించి మారేడు దళాల్ని నిన్న రాత్రి నా యందు ప్రేమ కలిగిన వారు ఎక్కడి నుంచో తెచ్చి మారేడు దళాలు ఇస్తే తెల్లవారేటప్పటికీ ఏకాదశి నాడు నీ దగ్గరికి వచ్చిన మారేడు దళోదకంతో అభిషేకం చేసి మారేడు దళాలు నీ మీద పూజ చేయగలిగాను. ఇది కదా నీ అనుగ్రహం అంటే. నాకు పుణ్యం కట్టబెట్టడానికి కావలసిన పరికరాన్ని నువ్వే అందించి నా చేత చేయించి నాకు పుణ్యం కట్టబెట్టావు. ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అని నువ్వు నిలబడి ఆ ప్రేమని నువ్వు సమస్త భూతములకు పంచిపెట్టిన నాడు ఈశ్వరుడు పరమ ప్రశాంతుడై ఘోర రూపాన్ని దాల్చకుండా నీ పట్ల అనుగ్రహాన్ని వర్షించి సంతోషిస్తాడు. అందుకే బలవంతుడైన వాడు ఎవరి పట్ల ఆ బలాన్ని ప్రదర్శించాలి అంటే బలహీనులైనటువంటి వారిని చెనకుతున్న వాళ్ళని నిగ్రహించడానికి ఉపయోగించాలి తప్ప బలహీనులైన వారిని చెండడానికి తన బలాన్ని ఉపయోగించకూడదు. నీకు జీర్ణమయ్యే శక్తి ఉంది కదానని అదే పనిగా తినేయకూడదు. నీ శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే పుచ్చుకోవాలి. నీకు ఈశ్వరుడు నోరిచ్చాడు కదానని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది వేదమును సమర్థిస్తుందో అది మాత్రమే మాట్లాడాలి. దుస్తర్కాస్తు విరంజతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కం చేయడానికి నోరు ఉపయోగించకూడదు. వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి నోటిని ఉపయోగించాలి. కాబట్టి నీ బలాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి. ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ఈశ్వరుడు కూడా కారణం లేని ఆపదనిస్తాడు. తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ఉపయోగించి ప్రాణులను చనకావు కనుక అప్పుడు కారణం తెలియదు. జనమేజయ ఎందుకు వచ్చింది ఈ ఆపదాని గుండెలు బాదుకుంటావు. వెళ్ళి జాతక చక్రం చూపిస్తేను చెయ్యి చూపిస్తేను చూసి చెప్పడానికి ఏం ఉండదు. గ్రహాలన్నీ ఉండవలసిన స్థానంలో ఉంటాయి, నువ్వే లేవు ఉండవలసినటువంటి ప్రవర్తనలో. కాబట్టి కారణం లేని ఆపద రాకుండా ఉండాలంటే తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ప్రయోగించే స్థితి నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. నేను కాదు కదా చేసిందంటావేమో, క్షితినాథ నీ రాజ్యంలో ఉన్నవాళ్ళు చేసే తప్పులకి రాజుగా నువ్వే బాధ్యుడవు. కాబట్టి నువ్వు ఈ వ్యవస్థని చక్కబరచవలసిన పూచి నీ మీద ఉంది. లేకపోతే ఆపదల పాలవుతావు. చంద్రవంశంలో పుట్టావు, ధర్మాత్ముడివి, 4 మంచి మాటలు చెప్పాలనిపించింది, నేను ఊరుకోవచ్చు కానీ ఆపద వస్తుంది. ఇంకా ఇలాంటి తప్పులు జరపకుండా మంచి మాట చెప్తే మంచివాడవైతే వింటావు. మంచితనం నీలో లేకపోతే వినేయ అంటారు శంకరాచార్యుల వారు. విని మార్చుకునే సంస్కార బలం నీకు లేకపోతే అహంకారం అడ్డొచ్చి తిరగబడతావు. అది నీ పతనమునకు హేతు అవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావో నీ ఇష్టం. నీ సంస్కారానికి వదిలేశానన్నది శేషం. పైకి చెప్పకుండా పూర్తి చేసి ఇంత చిన్న పద్యాన్ని మాత్రమే చెప్పి, ఇంత చిన్న పద్యాన్ని అనగా ఒక గొప్ప సూక్తిని, అది ఆనాడు భారతంలో జనమేజయుడికి కాదు,
ఆనాటి నుండి ఈనాటి వరకు సనాతన ధర్మంలో ఉన్న మనకందరికీ కూడా హితమును చెప్పడమే. అందుకే మహాభారతంలో చెప్పని ధర్మం లేదు. భూతకారుణ్యము అన్నదానికన్నా ధర్మం ఇంకా లోకంలో లేదు. అందుకే మొట్టమొదట మాట్లాడుతూనే మహాభారతంలో ఈ భూతకారుణ్యమునకు సంబంధించిన ఘట్టంతో ప్రారంభం చేశారు. కాబట్టి జనమేజయుడి ఆస్థానంలో జరిగినటువంటి ఈ విశేషాన్ని నీకు నేను వివరణ చేశానయ్యా అన్నారు. అన్న తర్వాత మహానుభావుడైనటువంటి జనమేజయుడు ఆలోచించాడు. ఆయన వెంటనే పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఈ పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరడము అన్న ఘట్టం ఒక్క భారతంలో ఇక్కడే కాదు, పాండవులతో ఒకానొకప్పుడు మీకు ఆదిపర్వంలోనే ఒక చోట వస్తున్నప్పుడు నేను పూర్తిగా వివరణ చేస్తాను. ఒక గంధర్వుడు చెప్తాడు, మీకు పురోహితుడు లేని కారణం చేత ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి, పురోహితుణ్ణి ఎంచుకోండి అంటాడు. కాబట్టి జనమేజయుడు వెంటనే పురోహితుణ్ణి నిర్ణయించుకోవడానికి బయలుదేరాడు. పురోహితుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పురము యొక్క హితమును కోరువాడు. రాజు ప్రజా సంక్షేమాన్ని కోరి తన భుజబలంతో రక్షిస్తాడు. పురోహితుడు రాజును ఆశ్రయించిన వాళ్ళు తప్పులు చేయకుండా ఆ తప్పుల ఫలితంగా రాజుకి ఆపద, రాజు ఆపద రూపం పేరుతో ప్రజలకు ఆపద రాకుండా ఎప్పటికప్పుడు రాజు యొక్క రక్షణ కోరి రాజు యొక్క నడవడిని పరిశీలించి ఎప్పటికప్పుడు కారణం చెప్తూ మార్గం చెప్తూ జరగరాని దోషములు జరిగితే రాజు వరకు కూడా తేకుండా ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించి తాను గొప్ప భక్తుడై నిరంతరము ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ అగ్నిహోత్రంలో హవిస్సులిస్తూ హోమకార్యం చేస్తూ పురమ యొక్క హితము కొరకు తన తపస్సుని ధారపోసి ఆ అక్షతలు పట్టుకుని వచ్చి లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క తల మీద అక్షతలు వేసి పెడుతూ ఉంటాడు. అటువంటి పురోహితుడు ఎక్కడున్నాడో ఆ పురోహితుడు ఉన్న చోట రాజుకి తెలిసి కాని తెలియక కాని చిన్న చిన్న అపరాధములు జరిగినా అవి సర్దుకుని విజయం కలుగుతుంది. అది పురోహితుని యొక్క గొప్పతనం. అందుకే పురోహితుడు లేకుండా ఉండరు. కుటుంబమే కాదు, ఆ సాంప్రదాయం రాచరికం దగ్గర నుంచే కాదు, ఇంటి పురోహితుడు అంటారు. ఆయన సత్యనారాయణ వ్రతం చేయిస్తేనే ఆయనకి పంచెల చాప పెట్టక్కర్లేదు. పండక్కి బట్టలు కొనుక్కున్నప్పుడు ఇంటి పురోహితుడికి కూడా ఓ పంచెల చాప కొని పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి ఒక నమస్కారం చేస్తారు. ఎందుకని అంటే ఆయన ఓ పూజ చేసుకుంటున్నా, ఓ హోమం చేసుకుంటున్నా, ఆయన కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నా, పాపం నా ఇందు ప్రీతి కలిగిన వాడు ఆ కుటుంబం అంతా నన్ను నమ్ముకునుంది, ఆయన మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏమండి మీరు ఇంటి బ్రహ్మగారు, ఇదిగో మీ చలవ కన్యాదానం చేసేశాను, బాలసార ఇదిగో మనవడు పుట్టాడు, బాలసార ముహూర్తం ఎప్పుడు పెడతారు అని, నా మనవరాలు పుట్టింది, మనవరాలకి పేరు ఎప్పుడు పెడదాం, అన్నప్రాశన ఎప్పుడు చేద్దాం అని ఇంటి తోరణం విప్పడానికి వీలు లేకుండా తోరణం మీద తోరణం తోరణం మీద తోరణం కడుతూ శుభకార్యాలకి నేను వెళ్ళి యాజకత్వం వహించగలిగినటువంటి అదృష్టం యజమానికి పట్టాలి, పాపం నన్ను నమ్ముకుని ఉన్నాడని ఆయన కాశీ వెళ్ళి విశ్వనాథుని యొక్క శివలింగాన్ని మీద కాశీని నీళ్లు పోసేటప్పుడు మిమ్మల్ని స్మరిస్తాడు. ఆయన మిమ్మల్ని స్మరించాడు కాబట్టి ఆ కారణం చేత మీరు చేస్తున్న చిన్న చితక దోషాలుంటే సర్దుకుంటాయి పురోహితుడుంటే. అందుకని ఇంటి పురోహితుడు, ఇంటి చాకలి అని దేవతాంశ సంభూతులు వాళ్ళందరూ. చాకలి స్పృశిస్తే చాలు దోషం పోతుంది. కాబట్టి వారిని గౌరవిస్తారు శాస్త్రంలో. ఏ శుభకార్యం జరిగినా వారిని పిలిచి, ఓ నైవేద్యాలు పెడితే వారిని పిలిచి చక్కగా ప్రసాదం ఇచ్చి బట్టలు పెట్టి ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అందరినీ కూడగలుపుని తీసుకెళ్ళగలిగినటువంటి స్థితిని దేవాలయ వ్యవస్థగా ఆవిష్కరించింది సనాతన ధర్మం. కాబట్టి ఒక పురోహితుణ్ణి వెతుక్కోవాలి. నేను యజ్ఞం చేస్తూ కూర్చున్నాను, యజ్ఞశాలలో ఇది జరిగింది, శరమ వచ్చి చెప్పే వరకు నాకు తెలియలేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే నా చాటున కూడా సరి అయిన మాటలు చెప్పి కాపాడగలిగిన ఒక పురోహితుడు కావాలి. ఇప్పుడు పురోహితుడిని వెతుక్కోవడానికి ఏ మంత్రినో పిలిచి ఓ పురోహితుడిని చూడండి అని పంపించలేదు, తాను బయలుదేరాడు. ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది. మీరు చూడండి, సభకి ఆధ్యక్షము అని ఒక మాట ఉంటుంది. ఆధ్యక్షం వహించేటటువంటి వ్యక్తి సభలో పెద్దరికాన్ని వహిస్తాడు. ఆయన్ని మాత్రమే మనం ఆహ్వానిస్తాం, మిగిలిన వాళ్ళని ఆహ్వానిస్తాం. ఈనాటి సభకి ఫలానా వారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం, వారికి ఫలానా వారు పూలదండ వేస్తారు. మిగిలిన వాళ్ళని పిలిచి మిగిలిన సభా కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు నడిపిస్తారు. వీరు అధ్యక్షం వహిస్తారు అని చెప్పి వారిని కూర్చోబెట్టి మీరు వెళ్ళిపోయి అన్నీ మీరే చదివేస్తుంటే, మీరే పిలిచేస్తుంటే, మీరే మాట్లాడేస్తుంటే ఈయనెందుకు? అలా
నామమాత్రావశిష్టంగా కూర్చోబెట్టరు సనాతన ధర్మంలో. ఆయన సభని నడిపిస్తాడు. ఆయన ఎవరెంతసేపు మాట్లాడాలో చెప్తాడు. ఆయన సభ పూర్తయిపోయిందని ప్రకటిస్తాడు. అధ్యక్షుడు సభని పూర్తయిపోయిందని ప్రకటించాడంటే ఆ సభ పూర్తయిపోయిందని గుర్తు. సభాధ్యక్షుడు ఉండేది ఎందుకు అంటే తాను మాట్లాడడానికి కాదు, ఎవరు ఎంత మాట్లాడాలో చెప్పి సభను నడిపించడానికి. కాబట్టి మీరు ఆ భారతంలో ఎదర చూస్తారు సభాధ్యక్ష పదవి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో మీరు చూద్దురు. కానీ నిజంగా అందుకే అన్నారు భారతంలో లేని ధర్మం ఎక్కడుంది, భారతం సమస్త ధర్మముల సమాహారము. కనుక ఇప్పుడు ఆయన పురోహితుణ్ణి వెతుక్కుంటూ తానే బయలుదేరాడు. అది ఎవరికో అప్పచెప్పడం కాదు, తనకి అత్యంత ముఖ్యమైన విషయంలో తాను జాగరూకుడై ఉండాలి. తన వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తాను పెట్టాలి. పెట్టి తాను ఎంచుకోవలసి ఉంటుంది. కొన్ని విషయాలు ఇతరుల మీద విడిచిపెట్టేసేవి కావు. నీ ఆకలి తీరడానికి నువ్వే అన్నం తినడం ఎటువంటిదో, నీ దాహం తీరడానికి నువ్వే నీళ్లు తాగడం ఎటువంటిదో, నీ అభ్యున్నతి కొరకు నువ్వే చేసుకోవలసిన పనులు కొన్ని ఉంటాయి. 10 మందితో కలిసి చేసేవి కొన్ని, నువ్వు ఒక్కడివే చెయ్యవలసినవి కొన్ని. ఈశ్వరుడి పల్లకి పట్టేటప్పుడు 10 మందితో కలిసి పట్టు, మంచిది. నేను ఒక్కడనే పడతానని 4 వైపులో ఉన్నటువంటివి నువ్వు ఒక్కడివే పట్టుకోకూడదు, 10 మందిని కలిసి పట్టుకోమని పట్టుకోవాలి. నీకు ఆకలేస్తే వాళ్ళందరూ తిన్నాక నేను తింటానని వేళ్ళు విరవకూడదు, నువ్వు తినాలి. లేకపోతే నీ ఆకలి తీరదు. నీ ఆకలి తీరేటప్పుడు నువ్వన్నం తినాలి. ఈశ్వర సేవ చేసేటప్పుడు 10 మందితో కలిసి చెయ్యాలి. ఏది ఎక్కడ ఎలా చెయ్యాలో ధర్మం అలాగే చెయ్యాలి. కాబట్టి నీ ఆకలి తీరడానికి నువ్వన్నం తినడం ఎంత ముఖ్యమో నీ ఇంటి పురోహితుడిని ఎంచుకోవడం విషయంలో కూడా నువ్వు అంత శ్రద్ధ చూపించాలి. ఆ శ్రద్ధ నీకు లేకపోతే ఫలితం కూడా అలా ఉండదు. కొన్ని విషయాలలో నువ్వు వ్యక్తిగతమైన శ్రద్ధ పెట్టకపోతే ఆ మాటకు అర్థమే ఉండదు. తన తండ్రి శరీరం విడిచిపెట్టేస్తే శ్రాద్ధం తానే పెట్టాలి, అంతేకాని దానికి కూడా వరుణిచ్చేస్తానండి అనకూడదు. దీక్షావస్త్రాలు ఇచ్చేస్తానండి, వరుడు ఇచ్చేస్తానండి, ఆయనకి అధీనం పెడతారండి, ఆఖరిని ఎప్పుడో వచ్చి 1 గంటకో ఎప్పుడో నేను ప్రసాదం తిని వెళ్ళిపోతానండి అనకూడదు. నువ్వే పెట్టాలంతే కూర్చొని. శ్రాద్ధం పెట్టడానికి 365 రోజుల్లో ఒక్కరోజు నీ తండ్రి నీకు శరీరం ఇచ్చిన మహానుభావుడు, ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన్ని స్మరించి శ్రాద్ధం పెట్టడానికి నీకు సమయం లేకపోతే నిన్నెవరు నమ్మాలి లోకంలో? నీకు శరీరం ఇచ్చిన తండ్రికి శ్రాద్ధం పెట్టడానికే నీకు ఖాళీ లేకపోతే నన్ను నువ్వు ఉద్ధరిస్తావా? నీ తండ్రినే ఉద్ధరించని వాడివి, నీ తండ్రి మీదే గౌరవం లేనివాడివి, 9 నెలలు కడుపులో పెట్టుకుని అన్ని వికారములు పొంది అన్ని బాధలు పొంది మృత్యు సదృశమైన